హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఒక క్లయింట్ వచ్చి మా దగ్గర ఎన్రోల్ అయ్యారు. ఆయనకి హార్ట్ కాంప్లికేషన్ ఉంది. ఏంటి హార్ట్ కాంప్లికేషన్? ఆయన ఎజెక్షన్ ఫ్రాక్షన్ చాలా తక్కువ ఉంది. వాట్ ఈజ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్? ఒక హార్ట్ ఒక కాంట్రాక్షన్కి ఎంత బ్లడ్ బయటకు పంప్ చేస్తుంది అనే దాన్ని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. నార్మల్లీ 55 to 70 ఉండాలి ఐడియల్ కేసెస్లో. ఆయనకి 35 ఉంది. హార్ట్ ఫుల్ పొటెన్షియల్గా వర్క్ అవటం లేదు. దీన్ని నేను ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన డైట్ స్టార్ట్ చేసి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రాసెస్లో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే అందరూ తీసుకున్నట్టే ఆయన కూడా 3 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసేసుకున్నారు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, ఆయన హార్ట్ అందరి హార్ట్ లాగా పనిచేయట్లేదు. ఇప్పుడు ఏమైంది? హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైంది. బికాస్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకునేవారు, హార్ట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆయన తీసుకున్న వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంతా బాడీకి డిస్పర్స్ చేయాల్సిందే హార్ట్. ఈ ప్రాసెస్ లో ఏమైందంటే హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి వాటర్ రిటెన్షన్ అనేది బాడీకి పెరిగిపోయింది. ఎవరికైతే మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో నా సైడ్ నుంచి సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ ఆర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. సెకండ్ వన్, ఎప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు 1.5 liters కంటే ఎక్కువ తాగొద్దు, ఇంక్లూడింగ్ యువర్ టీ, కాఫీ, మిల్క్, ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా మీ వెయిట్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఇన్ ఏ డే ఒక కేజీ కంటే ఎక్కువ పెరిగినా కూడా, ఇన్ ఏ వీక్ ఒక 3 kgs కంటే ఎక్కువ పెరిగినా కూడా ఆల్వేస్ టాక్ టు యువర్ డాక్టర్ అండ్ మానిటర్. స్టే హెల్దీ.